లక్ష్మి ఆడబిడ్డకు జన్మించిన తర్వాత వెంటనే పద్మాక్షి ఆ పాపనొచ్చి తీసుకొని వెళ్తుంది. ఈలోపు పాప కనిపించేసరికి సిస్టర్ బాగా టెన్షన్ పడుతూ డాక్టర్ దగ్గరకు వచ్చి చెప్తుంది. ఈలోపు మళ్ళీ లక్ష్మికి పెయిన్ స్టార్ట్ అవుతాయి. అదేంటి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది? బహుశా తన కడుపులో మరో కవల పిల్లలు ఉన్నట్టున్నారు. డాక్టర్, తనకి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే మళ్ళీ కడుపులో మరో రూపంతో మరో బిడ్డ ఉందన్నమాట, కింగ్స్ అన్నమాట అని చెప్పేసి ఇక వెంటనే లక్ష్మి పుష్ చేయి అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటుంది. అక్కడ ఆ శివయ్య ధ్యానంతో అభిషేకం చేస్తున్న విహారీ ఫలితం ఈ ఇంటికి ఒక వెలుగులాగా వెలగడానికి సకల ప్రతి ఒక్కరూ లక్ష్మి కడుపులో బిడ్డ ప్రాణాలతో బయటపడడానికి అక్కడ స్వామీజీ శంఖాన్ని ఊతూ మరోవైపు శివలింగం మీద అభిషేకం చేస్తున్న విహారీ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా అలా ఆ దేవుని సన్నిధంలో వాళ్ళ తోసింది చేస్తూ ఉండగా ఇక్కడ లక్ష్మి పునర్జన్మతో మరో రూపంతో తన ఇంటికి వారసునికి జన్మనిస్తుంది. ఈలోపు బాబును కనిస్తుంది. ఆ బాబును చూసి డాక్టర్లు కూడా చాలా మిరాకిల్ జరిగిందని చెప్పేసి అనుకుంటారు. అక్కడ లక్ష్మికి మగబిడ్డ పుడతాడు. చాలా అదృష్టం అది. ఎందుకంటే నీకు 7వ నెల డెలివరీ అయినా సరే బాబు హెల్దీగా పుట్టాడు అని ఆ బాబును చూపిస్తుంది. బాబుని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది లక్ష్మి. అప్పుడు కాస్త బాధపడుతుంది. వెంటనే సిస్టర్ డాక్టర్ బాబును ఆ ఊరిలో పడుకోబెట్టి బయటికి వచ్చి ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు, తనకి కవల పిల్లలు పుట్టారు, పాప మిస్ అయిపోయిందని చెప్పేసి ఇక ఏ విషయం కూడా చెప్పకూడదు. సరే మేడం అని చెప్పేసి వెంటనే డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపను తీసుకొని శాస్త్ర గదిలోకి పద్మాక్షి వచ్చి పాపను పడుకోబెడుతుంది. అందరికీ టామ్ టామ్ చేస్తుంది పద్మాక్షి. ఇక పాప పుట్టిందనేసరికి లోపలికి వెళ్ళి పాపను చూసి చాలా మురిసిపోతూ ఉంటారు. మరోవైపు ఇక అంబిక ఇంటికి వారసుడు వస్తే ఆ వారసుని చంపడానికి నిర్ణయించుకుంటుంది. ఇక అదే సమయానికి లక్ష్మి తన వారసుని చూసి ఇక తను ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఈ వారసుడు నా దగ్గర పెరిగే కంటే ఆ ఇంట్లో పెరిగితే నా కొడుకు చల్లగా ఉంటాడు, ఎలాగైనా సరే ఎవరికి తెలియకుండా ఇక ఈ బాబుని తీసుకెళ్ళి సహస్రమ్మ దగ్గర నా కొడుకును తనకి ఇచ్చేస్తే అప్పుడు ఖచ్చితంగా నా కొడుకు ఆ ఇంటి వారసుడిగా పెరుగుతాడు కదా అని చెప్పేసి వెంటనే బాబుని ఎత్తుకొని ఎవరికి తెలియకుండా సహస్రమ్మ దగ్గరికి ఇవ్వడానికి పడుకోబెట్టడానికి వెళ్తుంది. అదే హాస్పిటల్లో సహస్రమ్మ కూడా వస్తుంది కదా డెలివరీ కావడానికి. ఎవరికి తెలియకుండా తన బిడ్డను తన తండ్రి దగ్గరికి చేర్చాలని చెప్పేసి లక్ష్మి నిర్ణయించుకుంటుంది. మరోవైపు అంబిక హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. ఎలాగైనా బాబును మాయం చేసి చంపడానికి అంబిక హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. హాస్పిటల్ దగ్గరికి వచ్చిన అంబిక మరోవైపు లక్ష్మి తన కొడుకును విహారీకి చెంతకు చేర్చాలని చెప్పేసి ఎవరికి తెలియకుండా తన రూమ్లో నుంచి తన బాబును ఎత్తుకొని వస్తూ ఉంటుంది. అదే సమయానికి అంబిక ఇక శాస్త్ర గదిలోకి వెళ్తుంది. శాస్త్ర గదిలోకి వెళ్ళేసరికి పక్కన బాబున్నాడేమో, ఎలాగైనా బాబును మాయం చేసి ఇక బాబును చంపేస్తే కరెక్ట్గా సరిపోతుందని చెప్పేసి ఆస్తి నా చేతికి వస్తుందని అంబిక ప్లాన్ చేస్తుంది. కానీ ఈలోపు లక్ష్మి అంబికను చూసి బాబుని ఎత్తుకొని పక్కనే నిలబడుతుంది. వెంటనే అదే సమయానికి శాస్త్ర దగ్గరికి పాపను చూడడానికి వెళ్ళిన అంబిక ఇక సంతోషంతో అందరూ లోపల ఉంటారు కదా, ఇక అంబిక నీకు మనవరాలు వచ్చింది, నాకు మనవరాలు వచ్చింది, అవునా నిజమా అని చెప్పేసి పిన్ని ఇదిగో నా కూతురు అని చెప్పేసి సహస్ర అంటుంది. థ్యాంక్ గాడ్, చాలా లక్కీ నేను మాత్రం. ఎందుకంటే వారసుడు వస్తే నా చేతికి వచ్చిన ఆస్తి పోతుందనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే ఇక మనవరాలు వచ్చింది. అలాంటప్పుడు నా చేతికి మట్టంటకుండా సులభంగా అయిపోయింది కదా
అనే విధంగా మనసులో అనుకుంటుంది. ఈలోపు లక్ష్మి తన కొడుకును ఆ ఇంటికి వారసుని చేసి విహారి చేతుల్లో తన కొడుకును పెట్టాలనుకొని నిర్ణయించుకుంటుంది. ఈలోపు అంబిక అదే సమయానికి సుభాష్ ఫోన్ చేస్తూ ఉంటాడు. రౌడీలను పంపించి బాబును కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండగా ఈలోపు అంబికకు సుభాష్ ఫోన్ చేస్తుండగా ఒక్క నిమిషం అక్క అని చెప్పేసి బయటకు వస్తుంది. ఇక లక్ష్మి అక్కడ బాబును ఎత్తుకొని నిలబడుతుంది. ఏమైంది అంబిక, బాబు పుట్టాడా? లేదు సుభాష్, సహస్రకు ఆడపిల్ల పుట్టింది. ఎప్పుడు మన చేతికి ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మగబిడ్డ పుడితే ఆ మగబిడ్డను ఈ భూమి మీద రాకముందుకే ఇక చంపేద్దాము అనుకున్నాను. కానీ ఇక్కడ ఆడబిడ్డ పుట్టింది కాబట్టి ఆస్తికి దానికి ప్రాబ్లం ఏముండదు. వారసుడు వస్తేనే కదా మనకు ప్రాబ్లం అయ్యేది. ఇక పాపను చంపాల్సిన అవసరం కూడా లేదు. నా చేతికి మట్టకుండా బాబును చంపాలనుకున్నా, కానీ ఇక్కడ మాత్రం బాబు కాదు పాప అని తెలిసింది అనేసరికి ఈ మాటలు విని ఇక లక్ష్మి షాక్ అయిపోతుంది. వెంటనే ఇక అక్కడి నుంచి వెళ్ళి అంబిక ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఒక్క నిమిషంలో నా కొడుకును ఇక విహారి గారి చేతుల్లో పెట్టి నేను వెళ్ళిపోవాలనుకున్నా. కానీ ఆ దేవుడి దయ వల్ల నా కొడుకు ప్రాణాలు ఈరోజు ఈ అంబిక చేతిలో పోయేది. ఆ ఇంటి వారసుడని ఇక ఆస్తి కోసం నా కొడుకును చంపేదాకా కూడా చూస్తూ ఉండేది కాదు. అమ్మో, ఏ దేవుడు కాపాడాడు. ఈరోజు నా కొడుకు నా చేతిలో ఉన్నాడు. నీ నిర్ణయం తీసుకున్న వెనకాల ఈరోజు నా కొడుకు ఆ అంబిక చేతిలో ఇక చచ్చేవాడు కదా అని చెప్పేసి వెంటనే లక్ష్మి బాబుని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. వద్దు, ఇక్కడున్న ప్రమాదమే, ఎలాగైనా సరే నేను హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవాలి. ఎంత తొందరగా వెళ్తే అంత మంచిదని చెప్పేసి వెంటనే లక్ష్మి హాస్పిటల్ నుంచి బాబుని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు ఇక అక్కడ సహస్ర బాబుని తీసుకొని డిశ్చార్జ్ చేసి పాపనెత్తుకొని సహస్ర కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. ఈలోపు లక్ష్మి బాబుని చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటుంది. మరోవైపు సహస్ర తన పాపను చూస్తూ, అమ్మ, ఇది ఇప్పుడు ఈ పుట్టిన బిడ్డ ఇంటికి వారసుడు వస్తాననుకున్నా, కాకపోతే ఇప్పుడు నాకు ఇలాంటి ఆడపిల్ల పుట్టింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ టైంకు ఎవరు దొరుకుతామేమో అని చాలా కంగారు పడ్డాం. ఆఖరి నిమిషంలో లక్ష్మికి కూతురు పుట్టింది కనుకనే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇక్కడ నుంచి లక్ష్మి కూతురు కాదు, నీ కూతురుగానే నువ్వు పెంచాలి. అర్థమైందా? మాత్రం ఏమరపాటుగా ఇక నీ కూతురు కాదని తెలిసిన మరుక్షణం ఈ ఇంట్లో మనకు విలువ కాదు కదా, అసలు ఇంట్లో స్థానం లేకుండా పోతుంది. ఎప్పటికైనా సరే నీ కూతురుగా మాత్రమే ఈ ఇంట్లో పెరగాలే అనే విధంగా అన్న తర్వాత మరోవైపు లక్ష్మి తన కొడుకుని ఎత్తుకొని ఇక 21 రోజు అదే పేరు పెట్టడానికి ఇక చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది. బామ్మ చిన్న ఊయల తయారు చేస్తుంది. అరే మనవడా, ఇక నీ తల్లిని ఎంత బాధ పెట్టావురా కడుపులో ఉన్నప్పుడు, ఇప్పుడు బయటికి వచ్చి గావు గావని ఏడుస్తున్నావా? అమ్మ సిరి, ఏంటి బామ్మ, బాబు ఏడుస్తున్నాడమ్మా. అది పని నేను చేస్తాను, కానీ బాబుని ఎత్తుకొని నువ్వు కూర్చో. ఇక చుట్టుపక్కన ముత్తైదులు కూడా వస్తారు, బాబుకు పేరు పెడతారు. అవును సిరి, బాబుకు ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు అనేసరికి వెంటనే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. బాబుకు ఏం పేరు పెట్టాలా అని చెప్పేసి, బాబుకు నీకు నచ్చిన పేరు పెట్టమ్మా అనే విధంగా అంటుండగా ఇక్కడ ఈ బాబు ఎలా ఏడుస్తే కవలలు కదా, అక్కడ పాప కూడా అలాగే ఏడుస్తూ ఉంటుంది. వెంటనే అక్కడ ఇక 21 డే పేరు పెట్టడానికి ఇంట్లో గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అదే సమయానికి విహారీ ఇక కోలుకొని వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత విహారీ ఇద్దరు కలిసి పీటల మీద కూర్చొని పాపకి పేరు పెట్టాలని చెప్పేసి పంతులు గారిని పిలిపించి ఇంట్లో గ్రాండ్గా చేస్తూ ఉంటారు. మరోవైపు ఈ విషయం కాస్త పండు అర్థం చేసుకొని అప్పుడు లక్ష్మి పండుకు గుర్తొస్తుంది. ఇక లక్ష్మమ్మ కూడా బాబో పాప పుట్టే ఉంటారు అనే విధంగా అనుకుంటూ ఉంటారు. అలా గడిచిపోతూ ఉంటాయి. అలా ఒక 1 year 2 3 4 5 years తర్వాత లక్ష్మి దగ్గరున్న బాబు పెరిగిపోతాడు. అక్కడ శాస్త్ర దగ్గరున్న పాప పెరిగిపోతుంది. అలా 5 సంవత్సరాలలో వాళ్ళు పెరుగుతారు. ఆ సమయంలో విహారీ ఇక తన మొత్తం బిజినెస్ని పక్కన పెట్టి లక్ష్మి గురించి 5 సంవత్సరాల నుంచి గాలిస్తూనే ఉంటాడు.
ఇక మరోవైపు అంబిక చేతిలో అధికారం వచ్చింది కానీ ఆస్తి రాకుండా ఇక ఏది నిర్ణయం తీసుకున్నా విహారీ నిర్ణయం ప్రకారమే జరుగుతుందని చెప్పేది 5 సంవత్సరాల నుంచి తను వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఈలోపు వెంటనే అమ్మ ఇప్పటికీ బావ 5 సంవత్సరాల నుంచి కనీసం నేను భార్య కాకుండా తన కూతురుగా ఉందని చెప్పేసి కూడా ఆలోచించకుండా బావ ప్రతి సంవత్సరం ప్రతినాడు ప్రతిరోజు 5 సంవత్సరాల నుంచి లక్ష్మి అని దాని పేరే జపిస్తూ ఉన్నాడమ్మా. ఇప్పుడు బావను ఏమనాలి? ఎందుకంటే బావ ఇలా దానితో ఆలోచిస్తూ ఉంటే నాకు నచ్చట్లేదమ్మా. అందుకనే బావని తీసుకొని నేను అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నా. ఏంటి సహస్ర? అవునమ్మా, నా కూతుర్ని తీసుకొని బావని తీసుకొని దూరంగా వెళ్తే ఆ లక్ష్మి జ్ఞాపకాలతో బావ అవాయిడ్ అయిపోతాడు. ఆ తర్వాత బావ నా పేరు మాత్రమే, నేను భార్య అని మాత్రమే అనుకునేలా చేస్తాను. ఇప్పుడు విహారీ గారితో నేను మాట్లాడాలి. ఈలోపు విహారీ హాల్లో కూర్చుంటాడు. విహారీ, ఏంటత్తయ్యా? ఏం లేదురా, సహస్ర నీతో ఏదో మాట్లాడాలనుకుంటుంది. చెప్పు సహస్ర. ఏం లేదు బావా, పాప పుట్టి 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ చదువు ఇట్లా ఇక్కడ కరెక్ట్ కాదు. అందుకే మనకు అమెరికాలో బిజినెస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా అని చెప్పేసరికి, ఏంటమ్మా అలా నిర్ణయం వెనకాల కారణం ఏంటి అని యమున అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య, బావ ఇక్కడ ఉంటే ఏదో ఒకటి ఆలోచిస్తూ బాధపడుతున్నాడు కదా, ఇక ప్లేస్ మారితే బావ కూడా ఇక ప్రాబ్లం నుంచి బయటపడతాడు కదా అని చెప్పేసి బావ నేను పాపని తీసుకొని ముగ్గురు అమెరికాకు వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఏమంటావు బావా? నేను రాను. అదేంటి బావా? నీ కోసం కాకపోయినా మన పాప ఫ్యూచర్ కోసమైనా ఆలోచించాలి కదా అనేసరికి, అయినా సహస్ర చెప్పట్లో తప్పేముందిరా. ఎప్పుడు చూసినా కనీసం దాని భార్య కానీ ఒక మాట కూడా పట్టించుకోలేకపోయావు. ఇప్పుడు నీకు ఒక కూతురు ఉందని మర్చిపోకు. అందుకని నువ్వు ముగ్గురు కలిసి అమెరికాకు వెళ్ళండి. అక్కడ మన బిజినెస్ ఉన్నది కాబట్టి దాన్ని చూసుకుంటా పాపను కూడా చదివించినట్టు అవుతుంది అనే విధంగా అనుకుంటుండగా ఇక లక్ష్మి కొడుకు 5 సంవత్సరాలు అవుతాయి కదా, ఇక తన తల్లికి హెల్ప్ చేస్తూ చాలా సంతోషంగా, ఇక మరోవైపు చుట్టుపక్కల బాబు అందరూ ఆడుకుంటూ ఉంటారు కదా. ఆ సమయంలో ఇక ఆడుకుంటున్నగా, అరే మీ నాన్న లేడారా నీకు? లేడు మా నాన్న. ఎప్పుడు చూసినా మీ అమ్మతో ఉంటావేంద్రా? అసలు మీ నాన్న చనిపోయినట్టున్నాడ్రా. ఇంకొకసారి మా నాన్న చూసిస్తే మర్యాదగా ఉండదు అని పక్కన పిల్లల అందరూ అబ్బాయిలు లక్ష్మి కొడుకును హేళన చేస్తారు. అప్పుడు లక్ష్మి కొడుకు బాధపడుతుండగా లక్ష్మి వెళ్ళి బాబు పక్కన కూర్చోండి, ఏమైంది నాన్న అడుగుతుండగా, చుట్టుపక్కల వాళ్ళ పిల్లలందరూ మా నాన్న చనిపోయారు అంటున్నారమ్మా. అసలు నిజంగానే మా నాన్న చనిపోయాడా అనేసరికి వెంటనే బాబు నోరు మూస్తుంది. లేదు నాన్న, మీ నాన్న చనిపోలేడు, మీ నాన్న బ్రతికే ఉన్నాడు అని లక్ష్మి బాబును పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అసలు ఈ కథ ఎటు తిరుగుతుందా అనేది తెలుసు.